పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ అంజలి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ప్రెజెంట్ ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంజలి గారు, ఇప్పుడు ఎన్నో ఇయర్స్గా ఒక మదర్ న్యాయం కోసం ఫైట్ చేస్తుంది. హీరోయిన్ ప్రత్యూష కేసుకి సంబంధించి సరోజిని గారు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఆవిడ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఇవాళ కోర్టు నుంచి అయితే ఒక తీర్పు ఇచ్చారు. ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిద్ధార్థని లొంగిపోమ్మని చెప్పి, అది కూడా 2 years ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పి వార్తల్లో వస్తుంది. కోర్టుకి సంబంధించిన ఆ లెటర్ అయితే ఇప్పుడు ఎక్కడ జడ్జిమెంట్ ఎవరికి దొరకలేదు. బట్ 1 weekలో ఆయన లొంగిపోవాలి అని చెప్పి కోర్టు తీర్పునిచ్చినట్టుగా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యూష గారి మదర్ కూడా సరోజిని గారు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఇది మాకు రావాల్సిన జడ్జిమెంట్ కాదు, మాకు అన్యాయం జరిగింది, నేను దీనికి ఒప్పుకోను అన్నట్టుగా ఆవిడ కూడా చాలా బాధపడుతూ మళ్ళీ మాట్లాడడం చూసాం. అసలు ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది, శిక్ష అనేది లైఫ్ టైం పడాలి అని ఆవిడ మదర్ కోరుకుంటున్నారు. ఇప్పుడు 2 years అని అంటున్నారు కాబట్టి అసలు ఇన్ ఫ్యూచర్లో ఇది ఎలా కంటిన్యూ అవ్వచ్చు అంటారు? ఫస్ట్ అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. యాక్ట్రెస్ ప్రత్యూష 2002లో చనిపోయింది. చనిపోయిన తర్వాత అలిగేషన్స్ వేశారు, రేప్ అండ్ స్ట్రాంగులేషన్, తనని గొంతు పిసికి చంపేశారు అని చెప్పి అలిగేషన్తో 2004లో జడ్జ్మెంట్ అనేది వచ్చింది. లోవర్ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చింది దట్ 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే 5 ఏళ్ల జైలు శిక్ష, ఇంకా 5,000 rupees ఫైన్ అనేది అక్యూజ్డ్కి వచ్చింది. వచ్చిన తర్వాత అక్యూజ్ ఏం చేశారంటే హైకోర్ట్ ఆఫ్ ఏపీకి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి అప్పుడు ఏపీ హైకోర్టు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చింది అక్యూజ్డ్కి. ప్రత్యూష గారి మదర్ ఈ జడ్జ్మెంట్తో అసలు సాటిస్ఫై అవ్వకుండా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి, రేప్ అని ఎక్కడ మెన్షన్ కూడా లేదు, ఆమెని రేప్ చేసి గొంతు పిసికి చాలా దారుణంగా చంపేశారు అని చెప్పి అప్పీల్ వేశారు సుప్రీంకోర్టులో. వేశాక ఈరోజే జడ్జ్మెంట్ వచ్చింది దట్ రేపు వల్ల కానీ గొంతు పిసికి చంపడం వల్ల కానీ ప్రత్యూష చనిపోలేదు, పెస్టిసైడ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని జడ్జ్మెంట్ అయితే వచ్చింది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తనని 2 weeksలో లొంగిపోయి ఏదైతే పనిష్మెంట్ 2 years ఉందో అది కంటిన్యూ చేసుకోమని జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ జడ్జ్మెంట్తో సాటిస్ఫైడ్ లేకపోతే ఏం చేసుకోవచ్చు అంటే రివ్యూ పిటిషన్ వేయాలి. సేమ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అనేది ఆర్టికల్ 137 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా వేయొచ్చు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, ట్రయల్ ప్రొసీజర్ సరిగా జరగలేదు, ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరగలేదు, సరిగ్గా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వలేదు అని మీకు ఎలాంటి సందేహం ఉన్నా అప్పుడు రివ్యూ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రత్యూష వాళ్ళ మదర్ చెప్పేది ఏంటి అంటే, మునిస్వామి ఆయన ఇచ్చిన రిపోర్ట్, ఎవరైతే ప్రత్యూష చనిపోయినప్పుడు ఆమెకి పోస్ట్ మార్టం చేశారో అది రేప్ అని చెప్పి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది కాబట్టి ఆయన రిపోర్ట్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, అది కన్సిడర్ చేసి శిక్ష విధిస్తే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోర్టులో కూడా ఫస్ట్ టైం తనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగి సూసైడ్ అని చెప్పి వచ్చిన తర్వాత కూడా పోస్ట్ మార్టం చేశారు. చేసిన తర్వాత అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా అని ఆవిడకి తెలియక దహనం చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అలిగేషన్స్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం చేయడానికి అక్కడ బాడీ లేదు. సో ఫస్ట్ చేసిన పోస్ట్ మార్టంకి సంబంధించిన ఎవిడెన్స్ని కంపల్సరీ పరిగణనలోకి తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని కోర్టు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఈ మునిస్వామి అనే వ్యక్తి ఎవరైతే పోస్ట్ మార్టం చేశాడో ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మల్టిపుల్ పీపుల్ ప్రత్యూషాన్ని రేప్ చేశారు, ఇట్స్ నాట్ ఎ సింగిల్, ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ మదర్ చెప్తున్నారు. అండ్ మీరు అన్నట్టు కూడా ఇప్పుడు జడ్జ్మెంట్లో వచ్చింది ఏంటి అంటే, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ 2 క్లిప్పులు పెట్టారు, సో ఆ క్లిప్పుల వల్ల ఆ క్లిప్పుల మార్క్ అది సూసైడే అని చెప్పి జడ్జ్మెంట్లో వచ్చింది. ఇది చాలా అన్ఫేర్ అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలా 4 వేలు ఇలా పట్టుకున్నప్పుడు అవి ఇక్కడ ఉండడం వల్ల ఇది ఇలా పడింది, ఇక్కడ ఒక ఫింగర్ ఉంది, సో 4 క్లిప్పులు ఇక్కడ పెట్టి ఒక క్లిప్ ఇక్కడ పెట్టారు కదా, ఇది తప్పు అన్నట్టుగానే, అంటే మిస్లీడింగ్ జడ్జ్మెంట్ అవుతుంది, కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, మిస్లీడ్ అవుతుందని చెప్పి స్టిల్ ఆవిడ వాదన. అంటే అప్పటి గవర్నమెంట్కి ఇవన్నీ తెలిసినా మరి ఆ ఎవిడెన్స్ని ఎందుకు కోర్టు తీసుకోవట్లేదు? సో బేసికల్గా ఎవరన్నా చనిపోయినగానే పోస్ట్ మార్టం అనేది చేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలా చనిపోయినప్పుడు రిపోర్ట్ ఏదైతే చేస్తారో అప్పుడు అసలు ఏమేం జరిగినాయి ప్రతి ఒక్క డీటెయిల్ ఇంచు రాస్తారు. బాడీ పైన ఏమన్నా ఫారెన్ హెయిర్ ఉందా, ఫారెన్ స్కిన్ ఉందా, ఫారెన్ ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయా వేరే వాళ్ళవి అని అవన్నీ తీసుకొని స్టోర్ చేసి DNA టెస్ట్ అనేది చేస్తారు.
ఆ రిపోర్ట్ని చాలా ప్రైమ్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆ రిపోర్ట్ అనేది కన్సిడర్ చేయకపోతే అది మనం రివ్యూ పిటిషన్లో వేసుకోవచ్చు. ఈ రిపోర్ట్ని ఫాలో అవ్వలేదు, వాళ్ళు సరైన కోర్ట్ ప్రొసీడింగ్స్ని ఫాలో అవ్వలేదు, ఆర్ మునిస్వామి రిపోర్ట్ని ట్రయల్ ప్రొసీడింగ్స్లో కన్సిడర్ చేయలేదు అని రివ్యూ పిటిషన్లో వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రివ్యూ పిటిషన్లో కూడా ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ వాళ్ళు ఎలానో యాక్సెప్ట్ చేయట్లేదు, సో ఇంతకుముందు ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి అని చెప్పి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటారు, మళ్ళీ ట్రయల్ నడుస్తుంది. ఇలా ఇన్ని ఇయర్స్గా జరుగుతూనే ఉంది. అంటే అసలు కోర్టు ప్రూఫ్లు ఉన్నా కూడా జడ్జిమెంట్ ఇవ్వకపోవడం లాంటివి ఉంటాయా? అంటే ఒక తల్లి ఇన్ని ఇయర్స్గా న్యాయం కోసం పోరాడుతుంది కదా, అంటే జడ్జిమెంట్ వస్తుంది అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ప్రత్యూషకి న్యాయం జరుగుతుంది, ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళందరికీ లైఫ్ టైం పడుతుంది అని చెప్పి వాళ్ళ మదర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ జడ్జిమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆవిడ నిరాశగానే మాట్లాడుతున్నారు. అసలు కోర్టు ఎలా ప్రొసీడ్ అవుతుంది ఇటువంటి కేసెస్లో? అండ్ ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి అసలు జడ్జిమెంట్స్ ఇన్ ఫ్యూచర్లో అయినా ఎలా తీసుకోవచ్చు? ప్రత్యూష కేస్ ఇన్సిడెంట్ జరిగింది 2002లో, కానీ జడ్జ్మెంట్ ఇప్పుడు వచ్చింది 2026లో. చాలా టైం ఫైట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అన్ఫేర్ జడ్జ్మెంట్ అని వాళ్ళ మదర్ అనుకోవచ్చు. బట్ ప్రాపర్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోయినా ఇలా అయినా వాళ్ళు అలాంటి జడ్జ్మెంట్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉండి ఈ ఎవిడెన్స్ని కన్సిడర్ చేయలేదు, ఈ ఎవిడెన్స్ని కన్సిడర్ చేసింటే నా బిడ్డకి న్యాయం జరిగేది ఆర్ అక్యూజ్కి ఎక్కువ పనిష్మెంట్ పడేది అని ఆవిడ ఫీల్ అయితే ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ని రివ్యూ పిటిషన్లో ఆవిడ ఇంక్లూడ్ చేయాలి. మీరు ఇది కన్సిడర్ చేయలేదు అని సేమ్ బెంచ్ ఏదైతే బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చిందో అదే బెంచ్లో ఆవిడ పిటిషన్ని ఫైల్ చేయాలి. ఓకే, ఈ పిటిషన్ని 30 days లోపల 30 days టైం పీరియడ్ ఉంటుంది, దాని లోపలే ఫైల్ చేయాలి. సో ఇవాళ తీర్పు వచ్చింది కాబట్టి విత్ ఇన్ 30 days లోపు ఆవిడ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని మళ్ళీ రీసబ్మిట్ చేస్తే మళ్ళీ ట్రయల్ జరుగుతుందా? ట్రయల్ ఏం జరగదు, ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో దాన్నే రివ్యూ చేస్తారు. కరెక్ట్ గా ఉందా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదా ఏదైనా ప్రొసీజర్ నిజంగా సరిగా ఫాలో అవ్వలేదా అని స్క్రూటినీ లాగా రివ్యూ అనేది చేస్తారు. ఓకే, ఒకవేళ రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇది తప్పు, ఓకే ఇచ్చిన జడ్జ్మెంట్ తప్పు అని తెలిస్తే అప్పుడు బేసికల్గా ఏదైనా కొత్త ఎవిడెన్స్ ఉంటేనే జడ్జ్మెంట్ అనేది ఇస్తారు కదా, ఏం ఎవిడెన్స్ లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఇచ్చే రివ్యూ పిటిషన్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది అని అనుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పనిష్మెంట్స్ కూడా ఒక సిరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ లాగా ఫాలో అవుతారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇలా ఉంటాయి. చేసిన క్రైమ్ బట్టి ఇంప్రిజన్మెంట్ ని పనిష్మెంట్ ని అయితే అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న క్రైమ్స్, థెఫ్ట్ అలాంటి వాటికి 3 years 5 years అలా ఉంటది. రేప్ చేసిన వాళ్ళకి 14 years అలా ఉంటది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లైక్ నిర్భయ కేసు అలాంటప్పుడు డెత్ పెనాల్టీ అనేది పడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ అలా ఉన్నప్పుడు 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంకా ఫైన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది గ్యాంగ్ రేప్ అనే వాళ్ళ మదర్ చెప్తున్నారు కాబట్టి ఇది గ్యాంగ్ రేప్ గానే ఆవిడ పరిగణిస్తున్నారు. మేబీ ప్రాపర్ ఎవిడెన్స్ ఏమన్నా వచ్చిన మునిస్వామికి సంబంధించిన రిపోర్ట్ ఏమన్నా కోర్టు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ జడ్జ్మెంట్ మారే ఛాన్సులు ఉన్నాయని అనుకోవాలి. అది ట్రయల్లో ఇంక్లూడ్ చేయనప్పుడు, ఎవిడెన్స్లో తీసుకోలేనప్పుడు, ఇది తీసుకోలేదు అనే పాయింట్లో ఆవిడ రివ్యూ వేసుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా ఈ కేసుకి న్యాయం జరగాలి అంటే వీళ్ళు మళ్ళీ రివ్యూ వేసుకోవాలి అని మీరు చెప్తారు. సేమ్ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి, విత్ ఇన్ 30 days రివ్యూ వేసుకోవాలి.